అయోధ్య విరాళాల వ్యవహారంపై సిపిఐకి జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విరాళాల చోరీకి పాల్పడిన దోషులను కాపాడుతున్నారని ఆరోపించిన ఆయన ఈ అంశంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయోధ్యలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గత 12 ఏళ్లలో ప్రధాని విదేశీ పర్యటనలకు అయినటువంటి ఖర్చులపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్పై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని రామకృష్ణ తప్పుపట్టారు. యూఏపీఏ చట్టం రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న సమయంలో అదే చట్టం కింద కేసులు పెట్టడం సరికాదన్నారు. అయితే ప్రశ్న రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు తన స్థాయికి తగిన విధంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. అయోధ్య రామ మందిరంలో అక్కడ పెద్ద ఎత్తున దొంగతనం జరిగింది. అది ఒక్కరోజు జరిగిన దొంగతనం కాదు. ఈ దొంగలు కొన్ని సంవత్సరాల పాటు అక్కడ దొంగతనాలు చేశారు. వాటిపైన ఇవాళ అటు రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము, కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే దోషులను రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది మామూలు దోపిడీ కాదు. ఈ దోపిడీ వెలుగులోకి రాకముందు ప్రతిరోజు కూడా ఆ హుండీలో 16 లక్షల రూపాయలు మొదలుకొని 18 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. కానీ ఇది దోపిడీ వెలుగులోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రతిరోజు కూడా 24 నుండి 26 లక్షల రూపాయలు ఈరోజు హుండీ కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి ఏమంటే ఎవ్రీ డే 8 నుండి 10 లక్షల రూపాయలు కాజేశారు. ఆ కాజేసిన వాళ్ళు 8 మందే కాదు. ఇవాళ చిన్న చేపలు, ఇవన్నీ పెద్ద చేపలు ఉన్నాయి, తిమింగలాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి ఇవాళ కొద్ది మందిని మాత్రం అరెస్ట్ చేశాం, సీరియస్గా మేము యాక్షన్ తీసుకుంటామంటే ఇవాళ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అసలు ఆ యూట్యూబరు అతను ఏం మాట్లాడినాడు ఎవరు పెద్దగా చూడాలా? అతను ఒకవేళ నిజంగా చూసింటే ఆయన మీద కేసు పెట్టారు. దానికి మేము ఎవరు కూడా మాట్లాడలే. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు కేసు పెట్టాల్సిందే. మీరు కేసు పెట్టారు, కోర్టులో హాజరుపరిచారు, బెయిల్ వచ్చింది. మళ్ళీ కోర్టులో హాజరుపరిచారు, మళ్ళీ బెయిల్ వచ్చింది. 3వసారి వచ్చింది, 4వసారి వచ్చింది. 4 సార్లు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత మీకు ఆయన దేశద్రోహం కనపడింది. ఇవాళ ఉపా చట్టం కింద ఆయన పైన కేసు పెడతా ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మీకు ఇంకొకటి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నేను చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా, ఉపా చట్టం ఎవరి మీద పెడతారు, ఎప్పుడు పెడతారు, ఆ సెక్షన్ ఏ రకంగా వర్తిస్తుందో ఇవాళ దేశంలో కొత్తగా వచ్చిన